ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మంచి ఐఆర్ని ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 16 నెలలు అయింది. గడువు పూర్తయి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఐఆర్ గురించి ఆలోచన చేయట్లేదు అధ్యక్ష. అలానే 6 నెలల లోపు పిఆర్సీ ఇస్తామని కూడా చెప్పున్నారు. పిఆర్సీ కమిషన్ కూడా ఇంకా ఏర్పాటు చేయాల. ఒకవేళ కనుక పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి కూడా 1 సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉంది. మరి పిఆర్సీని ఎప్పుడు ఇస్తారో కూడా ఎంప్లాయీస్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అలానే డిఏల విషయం కూడా దేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా మన దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో 4 డిఏలు పెండింగ్లోకి వచ్చాయి అధ్యక్ష. 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సిన డిఏలు 16 నెలలైనా కూడా ఇవ్వలేదు కాబట్టి టోటల్గా 4 డిఏలు పెండింగ్లోకి వచ్చాయి అధ్యక్ష. అలానే పాత బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్తున్నారు. కానీ పాత బకాయిలు తీర్చకపోగా కొత్త బకాయిలు కూడా సుమారుగా ఈ రోజుకి 30,000 కోట్లకి పాత బకాయిలు కూడా పెరిగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న 4 డిఏలు అలానే ఆలస్యం చేయకుండా చెప్పిన మాట ప్రకారం 30% ఐఆర్ను వెంటనే 12వ పిఆర్సీని అమలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలను వీలైనంత త్వరగా 30,000 కోట్ల ఉద్యోగస్తుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.